ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ కూడా ప్రతిదినము దేవుని యొక్క వాక్యము వింటూ బలపడుచున్నారని మేము నమ్ముచున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. సామెతలు 1వ అధ్యాయము 29 నుంచి 33 వచనములు. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననెల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కిసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమ కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్నానన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఒక విషయాన్ని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టపడడం వేరు, అసహించుకోవడం వేరు. కొన్ని సందర్భాల్లో ఇష్టపడకపోయినా మరికొన్ని సందర్భాల్లో ఇష్టపడవచ్చు. కానీ అసహించుకోవడం అంటే ఎప్పటికీ ఇష్టం కలగదు. అజ్ఞానులు జ్ఞానమును అసహించుకుంటారట. జ్ఞానం అంటేనే వారికి ఎప్పటికీ ఇష్టం కలగదు. జ్ఞానం అంటేనే దేవుడు, దేవుని యొక్క వాక్యం. జ్ఞానం ఎట్లా లభిస్తుంది? యెహోవా యందు భయభక్తులు నిలపడం ద్వారానే అది సాధ్యమవుతుంది. అయితే అజ్ఞానులు ఈ పని చేయరు. దేవుడంటే వారికి లెక్కే లేదు. దేవుడు ఉన్నాడంటే ఆయనకు భయపడవలసి వస్తుందేమోనని దేవుడే లేడంటారు. అట్టివారు బుద్ధిహీనులు, మూర్ఖులు. వారు వారికి నచ్చినట్లుగా జీవిస్తారు. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. అజ్ఞానులు దేవుని యందు భయభక్తులు నిలుపక వారికి నచ్చినట్లు జీవించడం ద్వారా దాని ప్రతిఫలాన్ని తప్పక అనుభవించి తీరుతారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6వ అధ్యాయము 7వ వచనం. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఇర్మియా 6వ అధ్యాయము 19వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. కీర్తనలు 18వ అధ్యాయము 25-26 వచనములు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. దేవుని విసర్జించిన వాడు క్రమమైన జీవిత విధానాన్ని కలిగి ఉండలేడు. ఈ లోకములో ఉన్నత స్థితిలో ఉన్నట్లు అనిపించినా వారు కాలు జారే స్థలంలో ఉన్నట్లే. ఏ క్షణాన కాలు జారుతుందో ఆ క్షణాన వారు నాశనమవుతారు. బుద్ధిహీనులు క్షేమ కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. అయితే జ్ఞానము యొక్క ఉపదేశమును విని అనుసరించేవారు తప్పకుండా సురక్షితముగా నివసిస్తారు. కీడును గూర్చిన భయము ఎప్పటికీ వారికి ఉండదు. వారు సమాధానముతో నివసిస్తారు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. కీర్తనలు 112, 7-8 వచనాలు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనలు 23-4 వచనం. ప్రియ సహోదరుడా, ప్రియ నేస్తమా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు సురక్షితంగా, భయం లేకుండా, నెమ్మది కలిగి జీవించడానికి అవకాశము ఉంటుంది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు. వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? వాక్యానికి భయపడుచున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. దేవుని యొక్క గద్దింపును విని ఆయన గద్దింపునకు నువ్వు లోబడుచున్నావా? జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారట. మరి దేవుని యొక్క జ్ఞానము నీకు అసహ్యమైపోయిందా?
దేవుని యొక్క వాక్యము నీకు వ్యక్తమైపోయిందా? ఒక్కసారి ఈ యొక్క సమయంలో నీ హృదయాన్ని పరిశీలించుకుని పరీక్షించుకుని దేవునికి విధేయురాలుగా జీవించు. వారే జ్ఞానవంతులు. అలాంటి నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ నిత్యమైన ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సహాయమును మాకు దయచేయండి. ఈ దినమంతా మా పనులలో, మా కార్యక్రమంలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ అందరి భయభక్తులతో ఉండినట్లుగా, నీ జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నట్లుగా సహాయం చేయండి. జ్ఞానము వారికి అసహాయమాయను అనేక వాక్యం సెలవిస్తోంది. ఆ విధంగా మీరు ఉండకుండా నీ యొక్క వాక్య ప్రకారంగా జీవించే కృప వారికి దయచేయండి. అలాగే తండ్రి, నీ యొక్క సన్నిధి చేత మమ్మల్ని నింపండి. బలహీనులను బలపరచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి నీ సన్నిధిని దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసిన నీ కృపను దయచేయండి. దేశ సరిహద్దులో ఉండి ప్రభా కాపుదలుగా ఉన్నటువంటి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి చుట్టూ నీ సన్నిధిని ఉంచండి నాయన. వారిని కూడా మీరు రక్షించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. నీకు ఆశీర్వాదాలు, దీవులు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు కలిగి నేను వెంబడించుటకు సహాయం చేయండి. ఇదనమంతా నీ సన్నిధిని దయచేసి నీ కృపను అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.